ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుని జీవితం ఎలా ఉందంటే అరణ్య మార్గముగా మారిపోయింది. దేవునికి ఒక స్తోత్రం. ప్రతి జీవితము కూడా ఈ దినమున ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి ఉద్భవించక మునుపు అందరి జీవితాలు చీకటిలో ఉన్నాయి. ప్రభుకు ముందు 400 ఏళ్ళు చీకటి యుగమని ఉన్నది. మలాకీ గ్రంథం తర్వాత ఆ చీకటి కాలంలో మనం ఉంటే ప్రతి ఒక్క మనిషి హృదయం జీవితాలన్నీ కూడా ఎడారిలాగా అడవిలాగా మాడిపోయి ఉంటే ఇదేమో నా ప్రభు మార్గాన్ని సరళం చేయటానికి అడవిలో ఆ ఎడారిలో ఈ ఎడారిలాగా మారిన మన హృదయాల్లోకి ఒక స్థిరమైన బాట వేయటానికి ఒకరిని ఎన్నుకున్నాడు. అతని పేరు బాప్తిసం ఇచ్చు యోహాను. దేవునికి ఒక స్తోత్రం. దేవుని యొక్క సంకల్పం ఎలా ఉందో తెలుసా? యాజక ధర్మం ప్రకారం అనేక సంవత్సరం నుంచి ఆ ధర్మం ప్రకారం ఆ క్రమం చొప్పున ఆయన ధూపం వేయచూ ఉండగా విశేషం ఏంటంటే జకరియా ఎలిజబెత్లకు సంతానం లేదు. ఈ దినం వారి సంతానం లేని వారి గర్భమును తాకి ముట్టి ఈ దినమున ఆ గర్భంలో నుంచి యోహాను బయటికి వచ్చేలాగా దేవుని ప్రణాళిక. అసలు చూడండి దేవుని యొక్క చిత్తం ఎలా ఉందో. ఏర్పాటు చేయడానికి లోకంలో మనుషులు లేరా అంటే ఆయన యొక్క సంకల్పం ఎట్లా ఉందో తెలుసా? నీవు నేను ఏదో అనుకుని ఈ లోకానికి మనం రాలా. ప్రతి ఒక్క మానవునికి రాకకు దేవుని చిత్తం ఒక ఏర్పాటు ఉన్నదని మనం గమనించాలి. ఈ దినమున యోహాను యొక్క రాకకు దేవుని చిత్తం ఆయన ఏర్పాటు ఒకటి ఉన్నది. ఈ దినమున ఒక నిండు గొడ్రాలుగా ఉన్నది, నింద అవమానం పొడుచు ఉన్నది. ఎవరో యాజక ధర్మం చేస్తున్నాడు, సేవకుడు అనేకులకు ప్రకటించుతున్నారు, అనేకులకు మాదిరిగా ఉన్నారు వారు. కానీ కుటుంబంలో ఎంతో బాధ, ఎంతో ఆవేదన. వారి కుటుంబం, వారి జీవితం అరణ్యంలాగా మారిపోయిందంతే. యాజక ధర్మం చేస్తా సంతానం లేకపోతే ఎంత బాధ అండి. ఏదైనా అయ్యా జాగ్రత్త ఆలోచన చేద్దాం. అయితే కూడా నిందలు అవమానాలు పడుచూ కూడా పరిచర్య ఆపలేదు. ఆయన యాజక ధర్మం మానలేదు. తన క్రమం చొప్పున ఒకనొక దినమున మందిరంలోనికి వెళ్ళాడు. దూత ప్రత్యక్షమైంది. దేవునికి ఒక స్తోత్రం. ఈ దినమున ఒక శ్రేష్టమైన కుమారుడిని దేవుడు వారికి అనుగ్రహించడం వలన యోహాను బాప్తిసం ఇచ్చి భూలోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన కారణం బిడలారా జ్ఞాపకం ఉంచుకోండి, జకరియా ఎలిజబెత్తుల యొక్క అవమానమును తీసివేయుటకు మాత్రమే కాదు, అనేకుల కొరకు ప్రభువైన క్రీస్తు వచ్చుటకు ముందుగా మార్గాన్ని సిద్ధం చేయడానికి ఇతను యోహానుని ఎన్నుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం చూస్తుంది. దేవునికి స్తోత్రం.